1,00,000 క్యాపిటల్‌కి మన డే రిస్క్ అనేది మనం సెట్ చేసుకున్న రూల్ ఏంటంటే, సో బుక్ థియరీ అంటే మీకు 1 ఆర్ 2% మాత్రమే తీసుకుంటారు. 1-2% అంటే ఎంత వస్తదండి? 1,00,000కి 1,000, 2,000. సో ఈ పాసిబిలిటీతో ఆప్షన్ బయింగ్ సెట్ అవ్వదు. ఇది పెద్ద ఏంటంటే ఇది ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేసే సిస్టమ్ అన్నమాట. ఓకే. ఆర్ స్టాక్స్‌ని అలొకేట్ చేసి పెద్ద క్యాపిటల్ ఉన్నవాళ్ళు 1% 2% అలొకేట్ చేస్తారు. ఒక క్యాపిటల్ ఇలా డివైడ్ చేస్తారు. డైవర్సిఫై చేస్తారు. మనకది సెట్ అవుద్ది కదా! సో, నేను దీన్ని మోడిఫై చేసి ఏంటి నేను ప్లాన్ చేశానంటే, ఒక 4-5% రిస్క్. యావరేజ్‌గా నేను ఒక 5% రిస్క్ పర్ డే అనుకున్నాను. ఓకేనా? రిస్క్ పర్ డే. ఓకే. సో, రిస్క్ పర్ డే అంటే 5% అంటే ఎంతండి? 5,000 అంతేనా? ఇప్పుడు దీన్ని ఒక్క ట్రేడ్‌లో మాత్రం పెట్టొద్దండి. ఓకేనా? సో, దీన్ని 2 ట్రేడ్స్‌గా డివైడ్ చేసుకోండి. మీరు 1 ట్రేడ్‌లో పెట్టినా మీ ఇష్టం అండి. సో, డేకి ఇదండి ఇంకొక సూపర్ రూల్ చెప్తాను వినండి. డేకి 1 ట్రేడ్ తీసుకున్న వాళ్ళు చాలా గ్రేట్ అండి. 1 ట్రేడ్ ప్రాఫిట్ ఆర్ లాస్ 1 అటాక్ అంతే. ఒక్కటే అటెంప్ట్. సో, కాకపోతే కొంత మనకు ప్రాబబిలిటీ పెరగాలి కాబట్టి ఓకేనా? కొంచెం మనకేంటంటే ఛాన్సెస్ అనేది 2 ఉంటే బెటర్. ఓకేనా? మనం ఏదైనా కొట్టాలనుకోండి. ఒక యారోని అలాగా ఒకటి, ఒక టార్గెట్‌ని. ఒక 2 యారోస్ ఉంటే బెటర్. 1 యారో కన్నా. అందుకని నేనేంటి మన ట్రేడింగ్ స్టైల్‌కి 2 ట్రేడ్స్ సెటప్ చేశాను. ఓకేనా? నేనైతే 2 ట్రేడ్స్ ప్లాన్ చేసుకున్నాను. ఓకే. ఈ 2 ట్రేడ్స్‌కి స్ప్లిట్ చేస్తే ఎంతండి? స్ప్లిట్ చేస్తే ఎంత? 2,500, 2,500 ఇక్కడ చూడండి. నేనిప్పుడు ఈ 5,000ని 2 ట్రేడ్స్‌గా డివైడ్ చేశాను. ఓకే. మీరు ఇట్లా డివైడ్ చేస్తే 2.5K, 2.5K. ఓకే. సింపుల్ లాజిక్. ఇప్పుడు దీన్ని కొంతమంది ఏంటంటే ఈ 5,000ని 5% రిస్క్ అంటున్నాను కదా! కొంతమంది 10% కూడా తీసుకుంటారు. ఓకే. సో, అది కూడా లైక్ వాళ్ళ రిస్క్‌ని బట్టి. వాళ్ళకి 10 డేస్ వరుసగా స్టాప్ లాస్‌లు కొట్టాయంటే క్యాపిటల్ బ్లో అయితది. ఓకే. 10 డేస్ కొడితే. కాకపోతే నేనేమంటానంటే ఇది మోడరేట్. సో, ఒక 20 డేస్ ఉంటది. మీకు హ్యాపీగా కొంచెం అలకాటు చేసుకోవచ్చు. ఓకే. సో, నేనేమంటానంటే 2, 5 స్ప్లిట్ చేసుకున్నారు గదా! ఇప్పుడు మీ డే రిస్క్ కాదు ఇప్పుడు. మన ట్రేడ్ రిస్క్. ఒక్క ట్రేడ్‌కి ఎంత రిస్క్ ఉండాలి? 2,500 రిస్క్. మన ఎస్ఎల్ ఫస్ట్ మనం కాలిక్యులేట్ చేసుకోవాల్సింది మన ఎస్ఎల్. సో, ఒక 10 పాయింట్స్ ఎస్ఎల్ అనుకోండి. 750 లాస్. 750 లాస్ అంటే మీకు 2,500కి ఎన్ని లాట్స్ పడాలండి? ఎన్ని లాట్స్ మనం తీసుకోవాలండి? ఒకసారి చెప్పండి. సాయి కుమార్ గారు 3 లాట్స్. గుడ్ అండి. ఎందుకంటే 750, 1,500, 2,250 ఏసుకోండి. 2,300 చార్జెస్, గీర్జెస్ పోయినా గానీ 2,500 లోపలొస్తది. సో, మీ మీ రిస్క్ ఏంటి? 3 లాట్లే. ఓకే. సేమ్ ఇక్కడ గూడా 3 లాట్లే. ఇన్ కేస్ నేను 15 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టాను. 15 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టానంటే ఓకే. అప్పుడు ఎంతవుతది? 15 పాయింట్స్ అంటే ఆల్‌మోస్ట్ 2,400 ఉంటదనుకోండి. సో, మీ డే రిస్క్‌లోనే ఉంటారు. ఇది కూడా డన్ ఫర్ థట్. వరుసగా 2 స్టాప్ లాస్‌లు కొట్టాయా, క్లోజ్ చేసుకున్నారా, 5,000 లాస్‌తో ఇంటికెళ్ళిపోయారా? అంతే. ఇక్కడ మీరిప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతాను చెప్పండి. మీరు ఎంతమంది ఈ రూల్స్ ఫాలో అవుతున్నారు? మీరు 5% రిస్క్ తీసుకున్నారంటే కంటిన్యూయస్‌గా 5%, 10% రిస్క్ తీసుకున్నారంటే 10%. ఈరోజు లాస్ వచ్చినప్పుడు రేపు కూడా 10% తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు మీకు 10%లో ప్రాఫిట్‌లొస్తాయి. ఉన్నాను బ్రో. సో, మీకు ఆ 5% రూల్ అనేది మీకు ఎలా యూజ్ అయింది? ఓకేనా? మీకు బెటర్ ఉందనిపిస్తుందా? లేక టెన్షన్ అనిపిస్తుందా? అంతకుముందు కన్నా ఎలా ఉంది ఇప్పుడు? నేను అస్సలు టెన్షన్ పడను బ్రో. యాహ్! ఎందుకంటే ఇంతకు ముందు అంటే ఎలా పడితే అలా చేశానంటే నాది ఆప్షన్ సెల్లింగ్ ఉండేది. ఓకే. ఇప్పుడు అలా కాదు bro. మీ దగ్గర జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతాను, 2.5 మంత్స్, 3 మంత్స్ అవుతుంది. యాహ్! సో ఓన్లీ 2 లాట్స్ చేస్తాను. యాహ్! స్టాప్ లాస్ పెట్టేసి సైలెంట్ కూర్చుంటున్నాను. అదే. ఈవెన్ ఐఎమ్ ఎంజాయింగ్ మై అదర్ వర్క్స్ యాజ్ వెల్. యాహ్! సో, గైస్ అందుకే ఇది నేను ఎందుకు మ్యూట్ ఆన్ చేశానంటే ఓకే. అందరికీ ఈవెన్ మీకు దో ఈవెన్ దో నా దగ్గర 15-20 lakhs ఉన్నా కానీ నేను జస్ట్ 2 lakhs 1 lakh తోనే చేస్తున్నాను. ఆ! ఎందుకంటే ఇంక్రీజ్ చేసే కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది ఆటోమేటిక్ గా. అవునవునవును. లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ లే అందుకనైతే లే లాట్ సైజ్ అదే. కంట్రోల్ లో పెట్టుకున్నాను. హ్మ్. సో మనం ప్రాఫిట్స్ రావాలంటే దీంట్లోనే తెచ్చుకుందాం అంతే. సో, ఇప్పుడు నేను మీకు ఈ పాయింట్స్ కూడా యాడ్ చేశాను. ఏం పాయింట్స్ యాడ్ చేశానంటే, మీరు పెంచాలంటే 2 లాట్ల నుంచి 10 లాట్లకి వెంటనే వెళ్ళొద్దు. ఓకేనా? మీకు దగ్గర రూ. 1,00,00,000 ఉన్న ఇదే చెప్పాను. మన గ్రూప్‌లో ఎన్ని సార్లు చెప్పాను బ్రో? మీ దగ్గర 1,00,00,000 ఉన్న స్టార్టింగ్ విత్ 1 ఆర్ 2 లాట్స్ అంతే కదా బ్రో? సో, ఇది గైస్ వీడియో. ఇంకా ఎవరైనా లైవ్ ట్రేడింగ్‌కి జాయిన్ అవ్వాలి, కోర్స్‌కి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ వాట్సాప్ నంబర్, కాంటాక్ట్ నంబర్ డీటెయిల్స్ ఉన్నాయి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే.